హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ సంబంధించి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఇంటింటికి అధికారులను అయితే పంపిస్తున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం వారు వీరికి తెలియజేశారు. సో ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి సర్వే చేయాలని చెబుతున్నారు. సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి వీరందరికీ పెన్షన్లు అనేది పంపిణీ అయితే చేయరు. సో వీరి పెన్షన్లు పోయినట్టే, వీరికి పెన్షన్లు అనేది తీసివేయడం జరుగుతుంది. సో ఈ పెన్షన్లు ఏ కారణం చేత తీసివేస్తున్నారు, ఈ సర్వే ఎందుకు చేస్తున్నారు, పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వీరిపైన మరోసారి సర్వే చేయబోతున్నారండి. సో ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుల ఇంటికి అధికారులు వెళ్ళి సర్వే అయితే చేస్తున్నారు. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా చూపిస్తేనే మీకు పెన్షన్ అనేది ఇస్తారు, లేకపోతే మీ యొక్క పెన్షన్ అనేది రద్దయ్యే అవకాశం అయితే ఉంది. సో మీకు ఏ ఏ కారణాల చేత ఈ పెన్షన్ అనేది రద్దు చేస్తున్నారో మనం గనక గమనించినట్లయితే రీసెంట్గా గత ప్రభుత్వం హయాంలో వాలంటీర్లు కూడా ఉన్నారు కదండి. సో వాలంటీర్ వ్యవస్థ నడిచే సమయంలో కొంతమంది పెన్షన్దారులు వారికి అర్హత లేకుండా ఉన్నా కానీ ఫేక్ డాక్యుమెంట్స్ చూపించి వికలాంగులు అని, లేదా చెవిటివారు, కళ్ళు కనిపించట్లేదు, ఇలాంటి కారణాల చేత సదరం డాక్యుమెంట్స్ అనేది ఫేక్ తీసుకొని పెన్షన్లు అనేది అప్లై చేసుకున్నారని గుర్తించారు మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు. అయితే ఈ తొలగించిన పెన్షన్ల దిశగా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు వెళ్తున్నారు. సో ఎందుకు ఈ పెన్షన్లు అనేది తీసివేస్తున్నారంటే ఫేక్ డాక్యుమెంట్స్ ఎవరైతే చేయించుకొని పెన్షన్లు అనేది పొందుతున్నారో వారి పెన్షన్లు అనేది కొట్టివేయడం జరుగుతుంది. ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించి జెన్యున్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి కరెక్ట్ అయిన డాక్యుమెంట్స్ ఇచ్చి వాళ్ళకి నిజంగానే వైకల్యం ఉంటే కనుక పెన్షన్లు అనేది ఇస్తున్నారు. ఆ పెన్షన్లు అనేది రద్దు చేయరు. ఎవరైతే జెన్యున్గా లేకుండా, అంటే ఎవరికి ఎలాంటి వైకల్యం లేకుండా ఫేక్ డాక్యుమెంట్స్ సమర్పించి పెన్షన్లు అనేవి తీసుకుంటున్నారు వారి యొక్క పెన్షన్లు రద్దు చేస్తున్నారు మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు. సో ఇందుకోసం మన యొక్క ప్రభుత్వం వారు అర్హత లేనటువంటి వాళ్ళు ఈ పెన్షన్లు అనేది తీసుకోకూడదు, అర్హత ఉన్నటువంటి వాళ్ళే తీసుకోవాలని వారికి సర్వే అనేది నిర్వహించి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ యొక్క సదరం ఈ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఆ సదరం సర్టిఫికేట్ వాళ్ళకి నిజంగానే వైకల్యం ఉందా లేదా అని చెక్ చేసి వాళ్ళ దగ్గర ఒకవేళ వైకల్యం లేకపోతే వాళ్ళైతే నోటీసులు అయితే జారీ చేస్తున్నారండి. సో ఒకవేళ వైకల్యం కనుక ఉంటే వాళ్ళకి ఎలాంటి నోటీసులు జారీ చేయటం లేదు. సో మనకు ఎవరికైతే నోటీసులు ఇచ్చారో వారిని క్లియర్గా కూడా అడుగుతున్నారండి. సో మీకు కనుక వైకల్యం ఉంది అని అనుకుంటే, మీరు అర్హులు అనుకుంటే మీరు మళ్ళీ మాకు రిప్లై అనేది ఇవ్వండి, అప్పుడు మీ పెన్షన్లు మళ్ళీ వెరిఫికేషన్ చేసి పెన్షన్లు అనేది అమలు చేస్తామని ఏపీ ప్రభుత్వం వారు మనకు చెప్పారండి. సో ఆప్షన్ కూడా మనకు అధికారికంగా ఎంపీడీఓ లాగిన్లో అయితే అమలు చేయడం జరిగింది, లాగిన్లో అయితే ఎనేబుల్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదండి మనకు సెప్టెంబర్ నెలలో చాలా మంది పెన్షన్లు, దాదాపుగా 2 లక్షల మంది పైగా పెన్షన్లు అనేది కొట్టివేయడం జరిగింది. ఎవరికైతే ఏ అర్హత లేదో వాళ్ళ పెన్షన్లు అయితే తీసివేశారు. చాలా మందికి పెన్షన్లు రావండి. సో మనకు ఇవి ఇంకా పూర్తి కాలేదు. ఈ సర్వే అనేది మనకి ఇంకా కొనసాగుతూనే ఉంది. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.